నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీరామచరణ సేవా తరంగిణిలో తన జన్మని చరితార్థం చేసుకున్న కారణజన్ముడు ఆంజనేయుడు. శ్రీ మద్రామాయణంలో తన కోసం కాక పరుల కోసం ఎన్నో హితకరమైన కార్యక్రమాలను నిర్వహించి స్వామి ఆనందాంజనేయునిగా అభయాంజనేయునిగా విఖ్యాతిగాంచాడు. సీతమ్మ జాడ తెలుసుకోవడమే కాక ప్రాణదాతగా శ్రీరామునికి మోదాన్ని చేకూర్చాడు. ఆంజనేయ స్వామికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో సుప్రసిద్ధ ఆలయాలు తేజరిల్లుతున్నాయి. ఆ కోవలోనిదే చిత్తూరు జిల్లా తవలంపల్లి మండలంలోని అరగొండ గ్రామంలో వెలకొన్న శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం. ఈ ఆలయ విశేషాన్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. రామరావణ యుద్ధంలో రావణుడు శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. ఆ ఆయుధ దాటికి లక్ష్మణుడు మూర్ఛపోయాడు. వానర వైద్యుడు అయిన సుసేనుడి సూచన మేరకు ఆంజనేయుడు హిమాలయాలకు అవతల ఉన్న సంజీవని పర్వతాన్ని పెకిలించి తీసుకురాసాగాడు. ఆ సంజీవని పర్వతాన్ని తీసుకొని వాయువేగంతో వస్తోన్న ఆంజనేయుని చేతిలోంచి ఒక పర్వతఖండం భూమిపై పడింది. ఆ ప్రదేశమే అర్ధగిరిగా, అరకొండగా, వ్యవహారంలో అరగొండగా ఏర్పడింది. కశ్యప మహర్షి ఈ గిరిపై వీరాంజనేయ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. రామాయణ గాథతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ఈ క్షేత్రం రాష్ట్రంలో సుప్రసిద్ధ హనుమక్షేత్రంగా విలసిల్లుతోంది. ఆదర్శనీయ వ్యక్తిత్వం, ఆచరణీయ మూర్తిమత్వం, ఆరాధనీయ దైవత్వం ఆంజనేయ స్వరూపం. హనుమ అనగానే శ్రీరామ భక్తి, వీరత్వం, జ్ఞానం, బుద్ధిబలం, కార్యదక్షత, యశస్సు, నిర్భయం, చైతన్యం ఇలా ఎన్నో అంశాలు కలబోసిన దైవంగా స్ఫురణ కలుగుతుంది. అలాంటి వాయునందనుడు వీరాంజనేయునిగా, సంజీవరాయునిగా అర్ధగిరిపై వేంచేసి ఉన్నాడు. అరగొండ అంజనాసుతునిగా, అరగొండ వీరాంజనేయునిగా విఖ్యాతి పొందిన స్వామి భక్తుల్ని అనుగ్రహిస్తూ కొలిచిన వారి పాలిట పెన్నిధిగా అలరారుతున్నాడు. లక్ష్మణ ప్రాణదాత హనుమానుగా స్వామిని భక్తులు సేవించుకుంటారు. అరగొండ ప్రాంతాల్ని పరిపాలించిన చోళరాజులు స్వామి ఆలయాన్ని పునర్నిర్మించి భూరి విరాళాల్ని ఇతోధికంగా సమర్పించారు. స్వామి ఆలయం నెలకొన్న ప్రాంతం అర్ధగిరి. ఈ కొండ దిగువన ఉన్న గ్రామాన్ని అరగొండగా వ్యవహరిస్తున్నారు. సహజ శిలా తోరణాలు ఉన్న ఈ ప్రకృతి అద్భుత నేపథ్యంగా కపివరేణ్యుడైన అంజనానందనుడు భక్తుల పాలిట కల్పతరువుగా వర్ధిల్లుతున్నాడు. అర్ధగిరి కొండపై చెట్లు, చేమలు, పెద్ద బండరాళ్లతో, గుహలతో, సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో సుమనోహరంగా, ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఏ కాలంలోనైనా ఒకే తరహా ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. 2004వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ తమ పరిధిలోకి స్వీకరించింది. ఈ క్షేత్రంలోని కొండ గుహల్లో మునిపుంగవులు తపోదీక్షను అవలంబించారని ప్రతీతి. హరోహరస్వామి అనే సాధువు తపోనిష్టా గరిష్టాపరుడు. ఆ స్వామి అరశతాబ్దం క్రితం ఈ కొండపై నివాసం ఉండి స్వామి వైభవాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రశాంతమైన ప్రకృతి అందాలు, విలక్షణంగా అమరిన శిలల సమాహారంగా, కొండల వరుసలతో, వినీలాకాశపు ఛాయలతో ఆలయ లోగిలి వింత అందాలు, ఆనందాల దివ్యధామంగా అలరారుతోంది. అర్ధగిరి వీరాంజనేయ స్వామి ధీర గంభీరాకృతిలో లక్ష్మణ ప్రాణదాతగా తేజరిల్లుతాడు. మిగిలిన క్షేత్రాలకు భిన్నంగా స్వామి విగ్రహం ఉత్తరాభిముఖంగా ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఉత్తర దిక్కుకు అధిపతి అయిన కుబేరుని మహిమా విశేషం వలన స్వామివారిని భక్తి శ్రద్ధలతో సేవించిన వారికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. అర్ధం అంటే ధనం. అంటే ఈ అర్ధగిరిని దర్శించిన వారికి ఆర్థిక లోటు అనేది ఉండదని భక్తుల విశ్వాసం. గర్భాలయంలో ఉన్న స్వామి ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తాడు. భౌతికంగా వానరుడైన, వృత్తి ప్రవృత్తుల్లో నరత్వాన్ని పొంది అతులిత బలధామునిగా దైవత్వాన్ని ప్రకటించాడు. సర్వసుగుణ రాశిగా, సమస్త శ్రేయస్సుల పెన్నిధిగా పవనసుతుడు పరిఢవిల్లుతున్నాడు. కమలపీఠంపై తమలపాకుల మాలికలు, పుష్పమాలలతో తేజో విరాజితుడై వీర ప్రతాప సంజీవరాయునిగా
హనుమంతుడు గోచరమవుతాడు. స్వామి వాలం శిరస్సుపైన వంపు తిరిగి ఉంటుంది. శ్రీయాంజనేయ శ్రీంకారవేద్య కరుణించవయ్య దాసాంజనేయ శ్రీయాంజనేయ. ఈ తరహా ఆంజనేయమూర్తి క్షిప్రప్రసాది, అంటే వేడుకున్న వెంటనే వరాల సిరుల్ని కురిపిస్తాడని ప్రతీతి. కొండపై నిండుగా కొలువుదీరి మెండుగా దండిగా వరాలిచ్చే వేలుపుగా అరగొండ వీరాంజనేయుడు వినుతికెక్కాడు. చరణ సేవా మా కొసగు హనుమ నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమ దాసాంజనేయ శ్రీయాంజనేయ దాసాంజనేయ శ్రీయాంజనేయ. ప్రకృతి రమణీయత నేపథ్యంగా నల్లరాతి కొండల మధ్య అలరారే అర్ధగిరి వీరాంజనేయ స్వామి వారి ఆలయం మహామహిమోపేతమైనది. ఎందరో మహర్షులు, సిద్ధులు, యోగులు ఈ అర్ధగిరిపై తమ జప తపాలను కొనసాగించారు. ఈ అర్ధగిరిపై సంజీవ రామతీర్థం ముఖ్య ఆకర్షణ. ఈ తీర్థ జలానికి ఎంతో మహిమ ఉందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అర్ధగిరి క్షేత్రంలో అత్యంత మహిమాన్వితమైన సంజీవరాయ పుష్కరిణి చాలా పవిత్రమైనది. వనమూలికా భరితమైన ఈ దివ్య తీర్థం స్వీకరించిన వారికి వివిధ వ్యాధులు నివారణ చెందుతాయని భక్తుల నమ్మకం. స్వామివారిని దర్శించుకోవటానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఈ దేవస్థానానికి తరలివస్తారు. ఈ క్షేత్రంలో ఎన్నో దర్శనీయ స్థలాలు, ఉపాలయాలు నెలకొని ఉన్నాయి. ఆహ్లాదకరమైన పరిసరాలతో మనోనిర్మలతను, ఆధ్యాత్మిక అనురక్తిని అందించే ఈ ఆలయ సముదాయాన్ని దర్శించి భక్తులు పులకితులవుతారు. అరగొండ వీరాంజనేయ స్వామి వారి క్షేత్రంలో ఎన్నో దర్శనీయ స్థలాలు, ఉపాలయాలు ఉన్నాయి. ప్రత్యేక మంటపంలో భారీ రూపంలో వరసిద్ధి వినాయక స్వామి దర్శనమిస్తాడు. ఇదే లోగిలిలో పార్వతీ పరమేశ్వరుల సన్నిధి ఉంటుంది. పంచఫణియుక్తంగా అలంకార శోభితంగా పరమేశ్వరుడు గోచరమవుతాడు. ఈ ఆలయం ప్రక్కనే పార్వతీదేవి వరాల కల్పవల్లిగా సౌందర్య లహరిగా వర్ధిల్లుతోంది. అర్ధగిరి వీరాంజనేయ స్వామి వారికి ఉత్సవ పరంపర ప్రతి మాసంలో పౌర్ణమి నాడు విశేష పూజాధికాల్ని నిర్వహిస్తారు. హనుమత్ జయంతి వేడుకల్ని త్రయాహ్నికంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళ, శనివారాలలో స్వామివారికి తమలపాకులతో నాగవల్లి పూజ కొనసాగుతుంది. ఆంజనేయ స్వామి వారు త్రేతాయుగంలో హిమాలయాల నుంచి లంకకు సంజీవిని పర్వతాన్ని తీసుకెళ్తుంటే ఈ యొక్క ప్రాంతంలోకి వచ్చేసరికి భగవత్ సంకల్ప బలం వల్ల ఆ యొక్క పర్వతంలోని కొంత భాగం కొండ విరిగి ఇక్కడ పడ్డదని చెప్తున్నారు. అలా విరిగిపడ్డ పర్వత భాగమే ఈ పూర్తి కొండ అని చెప్తారు. అలా విరిగిపడిన కొండ నుంచి స్వయంగా ఉద్భవించింది పుష్కరిణీ తీర్థం అనమాట. అందుకే ఆ యొక్క పుష్కరిణీ తీర్థానికి సంజీవరాయ పుష్కరిణీ తీర్థంగా పేరు వచ్చింది. ఇక్కడ స్వామివారు అత్యంత పురాతనమైన స్వామివారు, ఉత్తరముఖంగా ఉంటారు. విజయకారకుడు, ఆరోగ్య ప్రదాత. మన శారీరక మానసిక సమస్యల్ని భగవత్ సన్నిధిలో విన్నవించుకొని ఆ యొక్క పుష్కరిణీ తీర్థాన్ని తీసుకెళ్లి సేవించినామంటే స్వామి కృప వల్ల, పుష్కరిణీ తీర్థ ప్రభావం వల్ల మన శారీరక మానసిక సమస్యల నుంచి నివారణ పొందగలుగుతాం. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానీ, తర్వాత 3 రాష్ట్రాల నుంచి, తెలుగు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి విశేషంగా జనాలు వచ్చి భగవద్ దర్శనం అనేది చేసుకుంటారు. పాంచరాత్ర ఆగమ రీతిలో స్వామికి విశేష పూజాధికాలు నిర్వహించబడతాయన్నమాట. అరగొండ వీరాంజనేయ స్వామి క్షేత్రం ఉత్సవ శోభతో వర్ధిల్లుతోంది. మంగళ శనివారాలలో సింధూరం, తమలపాకు పూజలతో ఆలయం కళకళలాడుతుంది. ఈ క్షేత్రంలో పౌర్ణమి పూజలకు విశేష ప్రాధాన్యం ఉంది.
త్రేతాయుగంలో సంజీవ మూలికా ప్రభావంతో లక్ష్మణుడు 9 నిమిషముల వ్యవధిలోనే మేల్కొన్నాడని అంటారు. పౌర్ణమి నాటి చంద్రకిరణాల ప్రభావం వల్ల సంజీవరాయ పుష్కరిణి తీర్థ మహిమ మరింతగా పెరుగుతుందని విశ్వాసం. ఈ పుష్కరిణిలో క్రమం తప్పకుండా 9 పౌర్ణమి తిథులలో పుష్కరిణి స్నానాన్ని ఆచరించి స్వామి దర్శనం చేసుకుంటే శారీరక మానసిక రుగ్మతలన్నీ నివారణ చెందుతాయని భక్తుల నమ్మకం. పౌర్ణమి తిథి నాడు ఆలయంలో హనుమత్ సుదర్శన హోమాన్ని, ప్రాకారోత్సవాన్ని నిర్వహిస్తారు. హనుమత్ జయంతి వేడుకలు 3 రోజుల పాటు వివిధ ఉత్సవాల నేపథ్యంగా కొనసాగుతాయి. సంకటమోచకం, శోకనాశనం, ధైర్యప్రదాయకాలు అనేవి హనుమంతుడు అందించే వరాలు. అలాంటి అరగొంట వీరాంజనేయ సన్నిధి దర్శనం ఇహపర సౌఖ్యదాయకం. జిల్లా కేంద్రమైన చిత్తూరు నుండి పంట్రాంపల్లి, తమనంపల్లి మీదుగా అరగొండ చేరుకున్న భక్తులు శ్రీ అర్ధగిరి ఆంజనేయ స్వామి వారి దర్శనాన్ని అందుకుంటారు. మూర్తీభవించిన స్వామి భక్తికి ప్రతీక ఆంజనేయుడు. ఆనంద అభయ ప్రదాయునిగా స్వామి ప్రకటితమై వీరాంజనేయునిగా భక్తుల ఆర్తిని నెరవేరుస్తున్నాడు. అర్ధగిరి వీరాంజనేయ స్వామివారి దివ్య కృపా వైభవాన్ని సదా ఆశిద్దాం.